కన్నడ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన తబాహీ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో సినిమా చుట్టూ మరింత హైప్ ఏర్పడింది. ఇప్పుడు అదే జోష్ను కొనసాగించేలా చిత్ర బృందం మరో కీలక అప్డేట్తో వస్తోంది. ఈ మూవీకి సంబంధించిన రెండో పాట రిలీజ్కు రంగం సిద్ధమవుతుండడంతో అభిమానులు కూడా ఈసారి వచ్చే పాట ఏ టైప్లో ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమాచారం ప్రకారం ఈ కొత్త పాటకు తనిష్క్ బాగ్చి, ఫహీం అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీ సంగీతం అందించగా ప్రముఖ గాయకుడు సిద్ధార్థ్ బస్రూర్ స్వరాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైరల్ అయిన తబాహీ పాటలో యష్ సరసన కియారా అద్వానీ కనిపించగా ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్తో రూపొందించిన పాటలో తారా సుతారియా యష్తో జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పాటతో పాటు సినిమా ట్రైలర్ గురించిన వార్తలు కూడా అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. చిత్ర బృందం నుండి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా 2026 ఆగస్టు 8న టాక్సిక్ ట్రైలర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ట్రైలర్ విడుదలతో సినిమా కథ, యష్ పాత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో యష్ తో పాటు రుక్మిణి వసంత్, నయనతార, హుమా కురేషి, అక్షయ్ ఒబ్రాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిత్ తివారీ, సూరజిత్ గోపీనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ తరపున యష్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సంగీత విభాగంలో రవి బస్రూర్ సహా పలువురు ప్రతిభావంతులైన సంగీత దర్శకులు కలిసి పనిచేస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా టాక్సిక్ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ బజ్ ను క్రియేట్ చేసింది. ఒక్కో అప్డేట్ తో సినిమాపై ఆసక్తి పెరుగుతుండగా ఇప్పుడు రెండో పాట, ఆ తర్వాత ట్రైలర్ ను చూసేందుకు అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఏటా 100కు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ అందులో కనీసం 10 చిత్రాలు కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోతున్నాయి. అసలు సినిమా పరాజయానికి బాధ్యులెవరు? ప్రేక్షకులు నిజంగానే సినిమాలను తిరస్కరిస్తున్నారా అంటే ప్రస్తుత టాలీవుడ్ సమీకరణాలు వేరే నిజాలను చెప్తున్నాయి. కథను నమ్ముకోకుండా కేవలం స్టార్ హీరోల ఇమేజ్ వెనుక పరిగెత్తడమే టాలీవుడ్ ను పట్టి పీడిస్తోన్న అతిపెద్ద శాపం. ఒక హీరో బిజినెస్ రేంజ్ ఎంత, అతనికి జనాదరణ ఏ స్థాయిలో ఉంది అనే కనీస అంచనాలు లేకుండా కొత్త నిర్మాతలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. 30 కోట్ల రూపాయలతో పూర్తవ్వాల్సిన సినిమాకు భజన స్టోరీలు, విదేశీ షూటింగ్లు, భారీ గ్రాఫిక్స్ అంటూ ఏకంగా 70 నుండి 100 కోట్లు బడ్జెట్ పెంచేస్తున్నారు. అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ చిత్రానికి బడ్జెట్ పరిమితులు దాటి 70 కోట్లు ఖర్చు చేయటం, హీరోకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం వల్లే ఆ చిత్రం నిర్మాతలకు ఊహించని నష్టాలను తెచ్చిపెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ మార్కెట్ పై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. స్థానిక కథలకు పాన్ ఇండియా రంగు పూసి బడ్జెట్ పెంచడం మరో కొత్త ట్రెండ్. ఉత్తరాంధ్ర నేపథ్యం ఉన్న ఓ రీజనల్ కథకు ఏకంగా 150 కోట్లు పెట్టి అందులో 80% బడ్జెట్ ను హీరో రామ్ చరణ్ రెమ్యునరేషన్ కే కేటాయించడం లాంటి నిర్ణయాలు ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్నాయి. రాధేశ్యామ్, రాజా సాబ్, గేమ్ చేంజర్, ఆచార్య వంటి భారీ చిత్రాలు బడ్జెట్ నియంత్రణ లేకపోవడం వల్లే బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. అఖండ 2 లాంటి సినిమాలకు 150 కోట్లు పెట్టడం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సమాంత నటించిన మా ఇంటి బంగారం కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్ల వసూళ్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. చిన్న బడ్జెట్ సినిమాలు నేడు ఇండస్ట్రీకి వరంగా మారుతున్నాయి. టాలీవుడ్ హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకొని లాభాల్లో వాటాలు తీసుకునే పద్ధతికి శ్రీకారం చుడితేనే నిర్మాతలు అప్పుల పాలు కాకుండా సేఫ్ జోన్ లో ఉంటారు. కథను నమ్మి బడ్జెట్ పై పట్టు సాధించినప్పుడే తెలుగు పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా కాకుండా కథను మలుపు తిప్పే నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్రకు కథలో మంచి ప్రాధాన్యం ఉండటంతో పాటు బాలకృష్ణ పాత్రతో బలమైన సంఘర్షణ ఉండేలా దర్శకుడు కొరటాల శివ డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పటి వరకు చేయని సరికొత్త రోల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె నిజంగానే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తే ఆమె కెరీర్ లో మరో ప్రత్యేకమైన పాత్రగా ఇది నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై వస్తున్న ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ మార్వెల్ కు వరల్డ్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మార్వెల్ నుండి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత భారీ మల్టీవర్స్ యాక్షన్ ఎంటర్టైనర్ అవెంజర్స్ డూమ్స్డే ఆఫీషియల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో మళ్లీ ఊపిరిపోసేలా వచ్చిన ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి హిస్టారికల్ హిట్స్ అందించిన రూసో బ్రదర్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈసారి గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్ గ్రాండ్నెస్ గత సినిమాలను మించేలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఐరన్ మ్యాన్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్. ఈసారి ఐరన్ మ్యాన్ గా కాకుండా డాక్టర్ డూమ్ అనే ఐకానిక్ నెగటివ్ పాత్రలో అలరించబోతున్నారు. క్రిస్ హెమ్స్వర్త్, వనెస్సా కిర్బీ, ఆంథోనీ మాకీ, సెబాస్టియన్ స్టాన్, లెటీషియా రైట్ వంటి భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇండియాలో ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా రిలీజ్ చేస్తున్నారు. రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత దర్శకుడు మారుతి ఓ ఛాన్స్ కోసం ఈగర్గా ఎదురుచూస్తున్నారు. పలువురి హీరోల పేర్లు వినిపించాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. రాజాసాబ్ ఫ్లాప్ ఎఫెక్ట్ మారుతితో సినిమా చేసేందుకు జంకుతున్నారు హీరోలు. ఇక ఈ దర్శకుడికి నెక్స్ట్ ఎవరు ఛాన్స్ ఇస్తారనే టైంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మారుతి ఓ రీజనబుల్ బడ్జెట్ తో కొత్త కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు విడుదలకు సిద్ధంగా ఉండగా ఆ తర్వాత నిహారిక నిర్మిస్తున్న బరీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం మారుతి, వరుణ్ తేజ్ కాంబో పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీలో న్యూస్ వచ్చింది. ఈ విషయంపై ఆరా తీయగా వరుణ్ తేజ్, మారుతి కాంబినేషన్ కాంబోపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వరుణ్ తేజ్ వర్గాల నుంచి సమాచారం అందింది. మారుతి తదుపరి సినిమా వరుణ్ తేజ్ తో ఉందనడం 100% రాంగ్ న్యూస్ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలన్నిటినీ కేవలం రూమర్లుగానే కొట్టిపారేస్తున్నారు. కొరియన్ కనకరాజ్ షూటింగ్ టైంలో వరుణ్ తేజ్ కాలికి గాయమైంది. ఓవైపు ఆ నొప్పి భరిస్తూనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్. ఆగస్ట్ 7న ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాస్త గ్యాప్ తీసుకొని బరీ షూట్ లో పాల్గొంటాడు వరుణ్.